అందరికీ నమస్కారం. ಎಲ್ಲರಿಗೂ వణకం. వెల్ దుర్గా ఆ ఎలక తీసుకురా. మా పిల్లి సతాయిస్తుంది ఇక్కడ. ఆగిలాగి బుజ్జు బాబు బొమ్మలు చిన్ని కొంగు బొమ్మలు 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 బొమ్మలు. సో ఈరోజు మనము ఏం మాట్లాడుకోబోతున్నామంటే, నిన్న రాత్రి లైవ్లో విష్ణు వాళ్ళ నాయన వచ్చినాడు. విష్ణు వాళ్ళ నాయన ఎంత క్యూటెస్ట్ తెలుసా, ఎంత క్యూటెస్ట్, ఎంత జెన్యూన్ అంటే విష్ణులాగే ఉన్నాడు వాళ్ళ నాయన. సేమ్ ఆ నవ్వు కానీ, ఆ ముక్కు కానీ, ఆ ఫేస్ కట్ కానీ, అసలు ఇద్దరు సేమ్ ఉన్నారు. నాకు భలే నచ్చినాడు వాళ్ళ నాయన కూడా. ఎంత జెన్యూన్గా, ఎంత పవిత్రంగా, ఎంత క్యూట్గా మాట్లాడాడో. ఇంటికి ఒక కళ ఎత్తుకొని వచ్చినాడు అనేసి అనిపించింది. బేసిక్గా మ్యాటర్ ఏమిరా అంటే, వాళ్ళ నాయన కళ అనే వర్డ్ కూడా ఎక్కువ యూజ్ చేస్తున్నాడు హౌస్లో. సో వాళ్ళ నాయన కూడా హౌస్కి ఒక కళ తెచ్చినట్టు నాకు అనిపించింది అనమాట. నాకు భలే నచ్చేస్తున్నాడు వాళ్ళ నాయన. ఎంటర్ అయింది చాలా సింపుల్గా, ప్లెజెంట్గా, ఇంట్లో ఒక మనిషిలాగా, పక్కింటి అబ్బాయిలాగా అనేసి అంటారు కదా. సో పక్కింటి అంకుల్ లాగా ఉన్నాడు అనమాట. వెరీ వెరీ స్వీట్ వాళ్ళ నాయన. అందరితో మంచిగా ఇది చేయడము. వాళ్ళ నాయన అసలు బోలా మనిషి అనమాట. అంటే సేమ్ ఇప్పుడు చిరంజీవి గారు ఎట్లయితే ఆచార్య సినిమా పేరు ఎట్లా లీక్ చేస్తున్నారో, సో సేమ్ నాకు అట్లే అనిపించినాడు వాళ్ళ నాయన కూడా. ఎక్కడేం మాడాలి తెలీదు, టక్కని మాడేసేది. విష్ణుప్రియ కూడా అంతే. ఎక్కడేం మాడాలి తెలీదు, టక్కని మాడేసేది. మనసులో ఏది పెట్టుకోకుండా ఓపెన్గా మాట్లాడేస్తుంది కదా అప్పుడు. సేమ్ వాళ్ళ ఆయన కూడా అట్లే మాట్లాడేసినట్టు అనిపించింది. వెరీ జెన్యూన్, వెరీ క్యూట్. నాకు భలే ముద్దుగా అనిపించినాడు అనమాట వాళ్ళ ఆయన. వాళ్ళ ఆయన చాలా విషయాలు మాట్లాడున్నాడు అందరితో హౌస్లో. అందరు హౌస్లో కూడా వాళ్ళ నాయన వచ్చిన వెంటనే ప్రేరణ కూడా వెరీ క్యూట్ మీ డాడీ అనేసి విష్ణుప్రియతో చెప్పడం. తేజ కూడా నాకు మీ డాడీ భలే నచ్చాడని చెప్పడం. లాస్ట్లో నబీల్ కూడా నాకు మీ నాయన భలే అనిపించారు, వెరీ యాక్టివ్, వెరీ ఎనర్జెటిక్ అనేసి చెప్పడము. అవినాష్ చెప్పడము. సో అదంతా చూస్తూ ఉంటే బేసిక్గా ప్రతి సీజన్లో ఏమిరా అంటే, మదర్స్ మంచి పాజిటివ్ వైబ్ని హౌస్లోకి తీసుకొస్తారు. మదర్స్ అంటేనే ఒక పాజిటివ్ ఫీలింగ్ వచ్చేది అందరికీ. బట్ ఈ సీజన్లో ఫాదర్స్ కొట్టేస్తున్నారు ఆ ప్లేసు. ఫాదర్స్ అందరు, యష్మి వాళ్ళ ఫాదర్ కానీ, వీళ్ళ విష్ణు వాళ్ళ ఫాదర్ కానీ సూపర్ క్యూట్, వెరీ నైస్, భలే అనిపించినారు నాకు. సో వాళ్ళ నాయన నార్మల్గా వీళ్ళందరూ కూర్చొని లోపల బెడ్రూమ్లో ఏదో డిస్కస్ చేసుకుంటా ఉంటే వాళ్ళ నాయన వచ్చినాడు అనమాట. సడన్గా వచ్చి అందరూ హాయ్ 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 అని డాడీ అని పరిగెత్తుకుంటూ వచ్చింది విష్ణుప్రియ. బేసిక్గా బిగ్ బాస్ వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంటారంటే, వాళ్ళ నాయన్ని చూసి చాలా రోజులు అయింటుంది కదా. సో అంటే వాళ్ళ నాయన వాళ్ళతో కలిసి ఉంటారు కదా. సో కాబట్టి చాలా ఇయర్స్ అయింటుంది కాబట్టి డాడీ అని చెప్పేసి ఒక అట్లాంటి ఒక ఫీలింగ్ తీసుకొస్తారేమో అనేసి అనుకుంటే, అక్కడ మొత్తం రివర్స్లో జరిగిందనమాట. సేమ్ లాస్లియా కూడా అంతే. సీజన్ 3లో నేను నిన్న వీడియో కూడా పెట్టున్నాను. వాళ్ళ నాన్న ఇప్పుడు చనిపోయారు, లాస్లియా వాళ్ళ నాన్న. సో లాస్లియా వచ్చి వాళ్ళ నాయన్ని చూడలేదంట, 10 ఏళ్ళు అయింది. వాళ్ళ నాయన వాళ్ళమ్మ దూరం దూరంగా ఉంటారు. సో సడన్గా బిగ్ బాస్ హౌస్లో వాళ్ళ నాయనని తీసుకొచ్చినారు బిగ్ బాస్ వాళ్ళు. అప్పుడు వాళ్ళ నాయన 10 ఏళ్ళ తర్వాత చూస్తాను అనేసి ఆనందపడాలా, వాళ్ళ నాయన వచ్చి రాగానే నువ్వు నా పరువు తీస్తాను అనేసి చెప్పిన దానికి బాధపడాలని చెప్పేసి అర్థం కాకుండా అట్లాంటి ఒక సిచ్యువేషన్ తెచ్చేసాను అనమాట లాస్లియాకి. దానివల్ల లాస్లియాకే సింపతి వచ్చింది, సెకండరీ. బట్ ఇక్కడ వాళ్ళ నాయన చాలా ఇయర్స్ తర్వాత చూస్తాం కదా, విష్ణుప్రియ ఎమోషనల్ అవుతుందేమో అని చెప్పేసి అన్నారు. బేసిక్గా అందరూ హౌస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు తేజ ఎమోషనల్ అవుతున్నాడు కానీ విష్ణుప్రియ అసలు ఎమోషనలే అవ్వలే. కళ్ళల్లో కొంచెం నీళ్ళు వచ్చింది నిన్న. నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చినాడు అనుకుంటా, కళ్ళల్లో అట్లా కొంచెం వాటర్ ఉన్నది. కాదు యష్మి వాళ్ళ డాడీ వచ్చినట్టే కళ్ళలో వాటర్ ఉన్నది కానీ అంత బయట పడలేదు అనమాట. షీఈస్ వెరీ వెరీ ట్రాన్స్పరెంట్, వెరీ జెన్యూన్. విష్ణుప్రియ కూడా వెరీ క్యూట్. సో అట్లే వాళ్ళ నాయన వచ్చి డాడీ అని వచ్చేసి పరిగెత్తుకుంటూ వచ్చి హగ్ చేసుకునింది. అసలు ఏం ఆ పిల్ల స్వామి అంత పొడుగుంది విష్ణుప్రియ, 5'10" అంట ఆ పిల్ల హైటు. వాళ్ళ నాయన కన్నా ఆ పిల్ల పొడుగుంది. దాని తర్వాత వాళ్ళ నాయన కూర్చొని అందరితో మాట్లాడుతూ ఉన్నారు. అంకుల్ మీకు విష్ణు తర్వాత ఎవరు నచ్చారంటే, అంత సేమ్, అంత నాకు అందరు నచ్చారు, అందరూ బాగా ఆడుతున్నారు, టాలెంట్ లేకుండా ఎవరు రాలేరు ఇక్కడికి, కొన్నిసార్లు లక్ కూడా కలిసి రావాలి అనేసి అన్నారు. చాలా ఫ్రాంక్, ఆన్ ద ఫేస్, చాలా వెరీ క్యూట్ అబ్బా వాళ్ళ నాయన. అసలు ఎంత పోయినా తక్కువే. దాని తర్వాత వాళ్ళ నాయన పరిగెత్తుకుంటూ వచ్చి హగ్ చేసుకున్నాడు, అందరికి హాయ్ చెప్పినాడు. అందరికి హాయ్ అంటే క్యాజువల్గా వచ్చినారు. నీళ్ళు కావాలంటే నీళ్ళు కావాలి అంకుల్ అంటే అడుగుతారు కదా ఎవరైనా వచ్చినప్పుడు, నీళ్ళు కావాలి అంకుల్ అంటే లేదు విష్ణు మనం చాలా మాట్లాడుకోవాలి అన్నారు. అందరు దాన్ని కామెడీ చేసినారనమాట. నీళ్ళు కావాలంటే వద్దు మనం చాలా మాట్లాడుకోవాలి అనేసి అన్నారు విష్ణుప్రియతో అని చెప్పేసి అని. దాని తర్వాత అందరితో కూర్చొని, తేజ నువ్వు డాన్స్ బాగా చేస్తున్నావు, అవినాష్ నువ్వు కామెడీ బాగా చేస్తున్నావు అనేసి అన్నాడు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అంటే, విష్ణుప్రియ తర్వాత ఫేవరెట్ కంటెస్టెంట్ అనేసి గౌతమ్ అడిగాడు. అంటే అందరూ బాగా ఆడుతున్నారు అంటే విష్ణుప్రియ వచ్చి వాళ్ళ నాయనతో ఆడింది, నన్ను నానమ్మ మిస్ అవ్వట్లేదా, బాగుందా నేను లేకుండా అనేసి అనింది. తర్వాత పావని వస్తుంది అనుకున్నా అంటే, లేదు పావని ఎందుకు వస్తుంది, నేనే వస్తా అనేసి అన్నాడు వాళ్ళ నాయన.
దాని తర్వాత నువ్వు ఇంకా బాగా ఆడాలి విష్ణు, అందరు బాగా ఆడుతున్నారు, నువ్వు ఇంకా బాగా ఆడాలి విష్ణు అంటే విష్ణుప్రియ మన ప్రోమోలో వచ్చినట్టే డాడీ అది అందరి ముందు చెప్పకూడదు, మనం సైడ్కి తీసుకుపోయి మాట్లాడదామని చెప్పేసి సైడ్కి తీసుకుపోయి మాట్లాడదామనేసి చెప్పిందనమాట, పర్సనల్గా మాట్లాడుకుందాం అనేసి. ఇంకెవరు బాగా ఆడుతున్నారు అని చెప్పేసి అడిగితే గౌతమ్ అనేసి అన్నాడు. అందరికీ హౌస్లో ఉండే వాళ్ళందరికీ ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తున్నాడు దట్ గౌతమ్ హ్యాస్ సో మచ్ ఆఫ్ ఫ్యాన్ బేస్ అండ్ సో మచ్ ఆఫ్ దట్ ఆ విన్నర్ లెవెల్లో గౌతమ్ కూడా ఉన్నారని చెప్పేసి అందరూ ఒక హింట్ అయితే ఇచ్చేస్తున్నారు. నిఖిల్ వాళ్ళ డాడీ ఇచ్చేస్తున్నారు, నిఖిల్ వాళ్ళ మదర్ ఇచ్చేస్తున్నారు, యష్మి వాళ్ళ నాయన ఇచ్చేస్తున్నారు, ఇప్పుడు విష్ణుప్రియ వాళ్ళ నాయన ఇచ్చేస్తున్నారు, అందరు ఇచ్చేస్తున్నారు. అప్పుడు విష్ణుప్రియ వెంటనే ఆయన ఆట మీకు కనిపిస్తుందా అనింది. అదే చెప్తాను మనసులో ఏం పెట్టుకోదాన్ని బయటకు అనేస్తుంది అనమాట. రోహిణి వచ్చి నాకు అబ్బాయిని చూడాలి అనేసి అంటుంది. తేజ కూడా నాకు కూడా చూడండి మన సైడ్ అమ్మాయిని అంటే నువ్వు 20 పుషప్స్ది ఫస్ట్ ఏమన్నారంటే ఆయన కొంచెం ఇంగ్లీషు, నువ్వు 20 పుల్లప్స్ది ఆ తర్వాత నీకు ఒక అమ్మాయిని చూస్తా వెంటనే చూస్తాను అనేసి అన్నాడు. యాక్చువల్లీ ఆయన ఇప్పుడు బాపట్లలో ఉంటారంట, విచ్ ఇస్ నియర్ టు తెనాలి అంట. సో తేజ అంటున్నాడు మాది తెనాలి మీది తెనాలి మాది తెనాలి అనేలాగా కనెక్ట్ అయిపోయి మన ఊరు సైడ్ ఒక అమ్మాయిని చూడండి అన్నట్టు చెప్పినాడు అనమాట. దాని తర్వాత తేజ 10 పుషప్లు కూడా చేయలేకపోయినాడు, గౌతమ్ పట్టుకుంటే ఏదో చేస్తానున్నాడు. అప్పుడు వెంటనే నేను చేస్తా ఉండని చెప్పేసి వాళ్ళ నాయన అసలు చిన్న పిల్లలాగా అనిపించినాడు అనమాట. ఏంది పుషప్లు చేస్తున్నాడు 10 చేస్తుంటే అంకల్ లాగండి అంటే ఇది నేను చేస్తాను అని చెప్పేసి 20 చేస్తున్నాడు, ఇంకా ఎక్కువ చేస్తాంటే అంకుల్ ఇంకా చాలు అని చెప్పేసి గౌతమ్ ఆపేసినాడు అనమాట. అసలు భలే క్యూట్ వాళ్ళ నాయన. దాని తర్వాత యాక్చువల్లీ ఇది ప్రోమోలో వచ్చింది. విష్ణుప్రియకు కూడా ఒక అబ్బాయిని చూడండి అనేసి అంటే చూడాలి అంటే మీ అమ్మాయి చూసుకుంటుంది అనేసి రోహిణి అంటుంది ప్రోమో ప్రకారం. అంటే మా అమ్మాయి చూసుకునేది ఏంది ఇక్కడంతా టెంపరీ, ఇక్కడ ఉండేంత వరకే, ఇక్కడి నుంచి బయటికి పోయిన తర్వాత ఏం ఉండదు అనేసి చాలా ఓపెన్గా మాట్లాడేస్తున్నారు. అందరు నవ్వేసుకున్నారు అక్కడ భయంకరంగా, అంతా ఇక్కడ ఉండే వరకే అని చెప్పే లోపల. దాని తర్వాత వాళ్ళ నాయన విష్ణుప్రియని లోపల తీసుకుపోయి నామినేషన్ చేసేటప్పుడు గ్రూప్గా డిస్కస్ చేయొద్దని అంటే డాడీ లాస్ట్ టైం ఇట్లా అయింది అనేసి అంటా ఉంటే పాయింట్తో జై అనేసి అన్నాడు. విష్ణుప్రియ వచ్చి ఇక్కడ ఎన్ని జరుగుతున్నాయంటే అసలు నీకు తెలియదు డాడీ, నామినేషన్స్కి రీజనే ఉండదు, ఈ వారం అసలు ఏమీ లేదు అనింది. ఈ 4 వీక్స్ కష్టపడు, నువ్వు కప్పు తీసుకొని రావాలి అనేసి అన్నాడు అనమాట. ఇంక కప్పు తీసుకొస్తానంటే నువ్వు ఇప్పటి నుంచి మారితే కప్పు తీసుకొని వస్తావు అనేసి అన్నాడు. ప్రోమోలో అయితే కొంచెం ఎక్స్ట్రా కూడా చెప్పినాడు, అది అయితే ఎపిసోడ్లో కట్ చేసినాడు. నేను తిట్టుకుంటా ఉన్నా ఎడిటర్ని, స్వామి అక్కడ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు వాళ్ళ నాయన కూతురు, నువ్వు అది చూపించకుండా వీళ్ళు సుత్తి చూపిస్తాను అని చెప్పేసి వీళ్ళందరూ కూర్చొని అవినాష్ నబీలు రోహిణి వీళ్ళందరూ కూర్చొని గౌతమ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, అది చూపిస్తూ ఉన్నారు. అది చూపించండి రా స్వామి అంటే ఇదే చూపిస్తున్నాడు ఎడిటర్, భలే తిట్టుకున్న ఎడిటర్ని. సో ప్రోమోలో చూసినట్టయితే నీ ఫ్యాన్స్కి నువ్వు పృథ్వీతో ఉండేది నచ్చట్లేదు అని చెప్పేసి అంటే దానికి విష్ణుప్రియ వెరీ జెన్యూన్గా నాకు వచ్చిన భావన నేను ఎందుకు చూపించకూడదు డాడీ, నాకు అది వచ్చిన భావన, సో నేను దాన్ని అట్లే చూపిస్తున్నాను అనేసి అనింది. సూపర్ అనిపించింది అసలు. ఎవరైనా వాళ్ళ నాయన చెప్తుంటే కాదు డాడీ అంటే ఇక్కడ ఒకే ఒక విషయంలో నేను ఎక్కడ హర్ట్ అవుతున్నానంటే పృథ్వీ విషయంలో అన్ని విషయాల్లో సూపర్ ఆ పిల్ల, గేమ్ మాత్రం ఆడట్లేదే అని చెప్పేసి ఒక చిన్న ఫీలింగ్ అనమాట. ఎందుకంటే మీకు అనిపించచ్చు బిగ్ బాస్ ఇస్ నాట్ ఎ టాస్క్స్ సంబంధించిన విషయం అనేసి, కానీ ఆ టాస్క్ కూడా చూపించుంటే విన్నర్ అయిపోయేది కదా. ఎందుకంటే ఆ ఒక్కటే నెగిటివ్ షేడ్ ఒకటి కనిపిస్తుంది, ఇప్పుడు టాస్క్లు ఆడదు కదా విన్నర్ ఎందుకు చేయలేని ఒక ఫీలింగ్. ఒకవేళ టాస్క్లు ఆడి పృథ్వీతో ఈ కామెడీ ఈ జెన్యూనిటీ ఇవన్నీ కలగలిపి ఉండే పిల్ల అయితే అప్పుడు విన్నర్ అయిపోయి ఉంటుంది. అదే నా భయం, అదే నా బాధ. కేబీకేజీలో బాగా ఆడింది టాస్క్లు, ఇక్కడ ఆడుండొచ్చు కదా అని చెప్పేసి ఒక చిన్న ఫీలింగ్ అంతే. దాని తర్వాత విష్ణుప్రియ వాళ్ళ నాయన వచ్చి టాప్ 5 కాదు టాప్ 1 ఉండాలి నువ్వు అని చెప్పేసి అన్నాడు. అవినాష్ వచ్చి నబీల్తో మాట్లాడుతున్నాడు అనమాట. యాక్చువల్లీ వీళ్ళు కట్ చేసి బయట చూపిస్తున్నారు. అవినాష్ వచ్చి నబీల్తో ఏమని మాట్లాడుతున్నాడు అంటే మనోడు కొత్త వర్డ్స్ క్రియేట్ చేస్తున్నాడు, కావాలని ఒక వర్డ్ పట్టుకుని లాగి గొడవేస్తున్నాడు. ప్రేరణ కూడా నార్మల్గా అడిగింది, దానికి చాలా సీన్ చేశాడు అని చెప్పేసి అంటున్నాడు. గౌతము నిజంగానే చిన్న విషయాల్ని కొంచెం డ్రాగ్ చేసి ఒక గొడవలాగా వేసి దాంట్లో ఆపోజిట్ పర్సన్ని రెచ్చగొట్టేసి ఆపోజిట్ పర్సన్ గట్టిగా అరుస్తూ ఉంటే కూడా ఇక్కడ గౌతమ్ మాత్రం అలా ఎందుకు అరుస్తున్నావు, మెల్లిగా మాట్లాడు, డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడద్దని చెప్పేసి గౌతమ్ మెల్లిగానే రెచ్చగొడుతున్నాడు అనమాట. నార్మల్గా మాట్లాడుతూనే రెచ్చగొడుతున్నాడు, ఆపోజిట్ వాళ్ళు రెచ్చిపోతున్నారు. దాంతో ఒక గొడవలాగా అయిపోయి గౌతమ్ నిజుడు వీళ్ళు ఏమంటున్నారు చెప్పేసి అందరినీ ఒక నెగిటివ్ చేయడానికి ఒక స్ట్రాటజీతో వచ్చినాడు అనేసి అనిపిస్తుంది. యాక్చువల్లీ ఇట్స్ గుడ్ స్ట్రాటజీ ఫ్రమ్ గౌతమ్. అంటే గౌతమ్కి ప్రకారం అది గుడ్ స్ట్రాటజీ, ఆడియన్స్కి అది బ్యాడ్ స్ట్రాటజీ. బట్ ఆడియన్స్ అంత స్ట్రాటజీ క్రాక్ చేసే అంత ఇదిలో లేరు. బట్ కంటెస్టెంట్స్ ఆ ట్రాప్లో పడిపోతున్నారు అనేసి అనిపిస్తుంది. ఆ స్ట్రాటజీ గౌతమ్ యూజ్ చేసి ఒక స్ట్రాటజీలో కంటెస్టెంట్స్ పడిపోతున్నట్టు అనిపిస్తుంది, విచ్ ఇస్ నాట్ గుడ్. గౌతమ్ గేమ్ బాగా ఆడుతున్నాడు, చాలా బాగా పాయింట్స్ పెడుతున్నాడు, అన్నీ బాగానే ఉంది, ఈక్వల్గా నిఖిల్తో ఈక్వల్గా ఉన్నాడు. కానీ ఈ ఒక్క విషయం కానీ ఒక రివ్యూవర్గా ఆ స్ట్రాటజీని నేను క్రాక్ చేయగలుగుతానని నాకు కొంచెం నెగిటివ్గా అనిపిస్తుంది. అది ఆడియన్స్ క్రాక్ చేయలేరు, అది నాకు తెలుసు. బట్ సమ్వేర్ ఐ ఫీల్ ఇట్స్ రాంగ్ అని. దాని తర్వాత విష్ణుప్రియ వచ్చి వాళ్ళ నాయనతో కష్టపడతా
నేను కష్టపడతాను డాడీ, ఇప్పటి నుంచి నేను కష్టపడతాను అనేసరి డాడీ వచ్చి ఇంకా మైండ్ పెట్టాడు. ఈ 4 వారాలు కొంచెం మైండ్ పెట్టాడు. ఏ ప్రయత్నాన్ని ఆడకుండా ఆడని, ఈ ప్రయత్నాన్ని ఆపకుండా ఆడు అని చెప్పినాడు. నేను దరిద్రంగా నోట్ చేసుకున్నా. ఈ ప్రయత్నాన్ని ఆపకుండా ఆడు అని చెప్పేసాను అనమాట. దాని తర్వాత ఇది కూడా నీ ఆపర్చునిటీ అనుకో, నీ పాట నువ్వు పడాలి, నీకు ఎన్ని పాటలు వచ్చినా కూడా ఇది నీ ఆపర్చునిటీ, నీకు వచ్చిన ఆపర్చునిటీ నువ్వు పడాలి అనేసి అన్నాడు. నాకు మళ్ళీ బిగ్ బాస్ వాళ్ళని చూపిస్తూ ఉంటే మొత్తం సోదే చూపించినాడు. అసలు ఎవర్రా బాబు ఆ ఎడిటర్, నా గుద్దుతో ఎడిటర్ని. నేను లైవ్లో ఎంత ఇంట్రెస్టింగ్, ఇంకేం చెప్తారు వీళ్ళైనా అని చూస్తుంటే సడన్గా వీళ్ళు వచ్చినారు. వీళ్ళు కామెడీ చేసుకుంటా, నవ్వుకుంటా, పాటలు పాడుకుంటా ఉండేది. దాని తర్వాత వాళ్ళ నాయన లోపల నుంచేసి విష్ణుప్రియతో మాట్లాడేదంతా ఏం చూపిలేదు, అదంతా ఈరోజు ఎపిసోడ్లో చూపిస్తారు. అంతా అయిపోయినాక మళ్ళీ బయటకు వచ్చాడు. మళ్ళీ బయటకు వచ్చి అందరితో కూర్చొని మాట్లాడుతున్నాడు అనమాట. మీరంతా బాగా ఆడారు కాబట్టే ఇక్కడ, దుర్గా ఇంకొంచెం గట్టిగా మాట్లాడుకో ఫోన్లు, ఇక్కడ వినిపియాలి వీళ్ళందరికీ. మీరంతా బాగా ఆడారు కాబట్టి ఇక్కడి వరకు వచ్చారు. జనాల ఆశీస్సులు లేకుండా ఎవడూ రాలేరు ఇక్కడి వరకు, జనాల చేతుల్లో ఉంటుంది. సో మీరు ప్రయత్నం మీరు 100% ఇవ్వండి అని చెప్పేసి అన్నారు. మీ అందరినీ రోజు చూస్తూ ఉంటాను నేను అనేసి అంటే అవినాష్ వచ్చి అంకుల్ మీరు భలే యాక్టివ్గా ఉన్నారు అంకుల్ అనేసి అన్నారు. దానికి వాళ్ళ నాయన వచ్చి అందరి దగ్గర ఒక కళ ఉంది, నీలో కామెడీ కళ ఉంది, నీలో ఆ కళ ఉంది, ఈ కళ ఉంది అనేసి అంటా ఉంటే నీలో గేమ్ కళ ఉంది అని చెప్పేసి గౌతమ్తో కళ అని వచ్చి ఇక్కడే వచ్చింది అనమాట. మొత్తం అంత కళ ఉంది అనేసి అంటా ఉంటే తేజ వచ్చి నాలో ఏం కళ ఉంది అంకుల్ అనే చంద్రకళ శశికళ అని చెప్పేసి అన్నాడంటే నీలో ఈ కామెడీ కళ ఉంది, ఇట్లా స్పాంటేనియస్గా కామెడీ చేస్తావు కదా, నీలో ఆ కళ ఉంది అని చెప్పేసి అన్నాడు. ఆ జోక్ కళ ఉండబట్టే ఇంత ఇదిగా ఉన్నావు ఇక్కడ నువ్వు అని చెప్పేసి అన్నాడు. గౌతమ్లో స్పీడ్ ఉంది, పృథ్వీలో ఏం కళ ఉంది అనేసి అంటే కళ కాదు, పృథ్వీలో జెన్యూనిటీ ఉంది, ఎవరి జోలికి వెళ్ళడు, ఆయన జోలికి ఎవరైనా వస్తే తగ్గడు అని చెప్పేసినాడు. యష్మిలో ఎంటర్టైన్మెంట్ కళ ఉంది, ప్రేరణలో కూడా కళ ఉంది అంటే ఏం కళ ఉంది అంకుల్ ఫస్ట్ ఆ కళ చెప్పండి అనేసి అంటే ఏం కళ అంటే నామినేషన్స్లో చాలా బాగా మాట్లాడుతుంది అని చెప్పేస్తున్నాడు. నబిల్ నేను ఓకేనా అంటే నబిల్ పర్వాలే అన్నిట్లో బాగా ఆడతారు అనేసి అంటే అదే ఏం కళ అంకుల్ అన్నాడు నబిల్. దానికి నవ్వారనమాట. విష్ణుప్రియలో ఏం కళ ఉంది, కళామ్మ తల్లి ముద్దుబిడ్డలో ఏం కళ ఉందంటే ఆమెలో ఏం కళ అంటే లోపల ఏం ఉండదు అన్నీ బయట చెప్పేస్తుంది, లోపల ఏం లేదు డొల్లా అనేది అప్పుడు విష్ణుప్రియ అన్నీ బయట చెప్పేస్తుంది, ఆ క్షణం అనేస్తుంది, అనాల్సింది మళ్ళీ సారీ చెప్తుంది. అందరం మనమేమో విరోధులు కాదు, గేమ్ అంతే, ఎవరికి వాళ్ళు ఆడాలి అంతే, ఎవరికి విరోధులు కాదు అని చెప్పేస్తున్నాడు. అందరూ నచ్చినప్పుడు నామినేట్ చేయాలంటే కొంచెం బాధ అనిపిస్తుంది అనేసి అంటే పక్క నుంచి 5 నామినేషన్లు చేసిందామంటే అవును ప్రెషర్ ఉంటుంది, 5 నామినేషన్లు చేయమన్నప్పుడు చేయలేకపోయింది, ఆమె చీప్ అయినప్పుడు కళ్ళల్లో మెరుపు కళ వచ్చింది అన్నాడు. చీప్ అయిపోయినప్పుడు అని వెంటనే అందరూ పడి నవ్వినారనమాట. దాని తర్వాత డాడీ చీప్ కాదు చీప్ అను అనేసి అంటే అదే నాకు తెలుగు వచ్చు నువ్వు చెప్పొద్దు అన్నట్టు అన్నాడు అనమాట. అని తర్వాత విష్ణుప్రియలో మీకు నచ్చిన ఆట ఏంటంటే మొన్న అబ్బాయిలాగా చేసినప్పుడు బాగా చేసింది, అబ్బాయిలాగా బాగా నచ్చింది అంటే పృథ్వీ కన్నా ఫాస్ట్గా పని చేశాను కదా డాడీ అంటే ఆ పృథ్వీ కన్నా ఆ పంచింగ్ గేమ్లో ఫాస్ట్గా పంచింగ్ చేసింది, నాకు అది కూడా నచ్చింది, అట్లే ఆడాలి అని చెప్పినాను అనేసి అన్నాడు. ముందే చేసిన టైం రాలే, సో ముందే చేసేసింది ఈ పిల్ల పంచింగ్, బట్ ఆ అమ్మాయి టైం బాగాలేదు, వేరే తాళం ఏదో తీసుకొచ్చేసింది అని చెప్పేసి పృథ్వీ కూడా అంటున్నాడు. ఆ తాళంది వచ్చింది అంకుల్ నేను వేసింది అది ఇది అని చెప్పేసి వచ్చింది అనేసి చెప్తున్నాను అనమాట. ఎవరు ఫేవరెట్ అనేసి అడిగితే బాగా ఆడకుండా ఎవరు ఇంత దూరం రారు మీ దృష్టిలో అంటే ఎవరు ఆడకుండా ఇంత దూరం రారు అని చెప్పేసి రోహిణి వచ్చి మీ అమ్మాయి మీ దృష్టిలో అబ్బాయిలాగా అనేసి అంటే మా అమ్మాయి సేమ్ మా అబ్బాయిలాగే ఉండింది అనేసి అంటే మా తమ్ముళ్ళలాగా ఉన్నానంట నేను అని చెప్పేసి విష్ణుప్రియ కూడా అంటూ ఉన్నింది. రోహిణి వచ్చి ఏమైనా మార్చుకోవాల్సింది ఉందా అంకుల్ అంటే వెంటనే గౌతమ్ నుంచి కామెడీ అనమాట పంచు, ఇంకాసేపు అయితే నైట్ ప్యాంట్ మార్చుకోవాలి అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత వాళ్ళ నాయన వచ్చి అందరు బాగా ఆడుతున్నారు, మనకన్నా బాగా ఆడిన వాళ్ళు కూడా పోతారు, ఎందుకంటే మన ఆట జనాలకి నచ్చాలి, అది ఏ విధంగా నచ్చుతుందో మనకు తెలీదు, మన ఆట నచ్చచ్చు, మన మాట నచ్చచ్చు, ఎక్కడో చిన్న విషయం ఉంటుంది, ఆ చిన్న విషయం నచ్చచ్చు జనాలకి అని చెప్పేసి అన్నారు. ఇది చాలా మెచ్యూర్గా ఆలోచించినట్టు అనిపించింది. నిజంగా ఆడిన వాళ్ళందరూ వెళ్ళిపోయినారు, ఆడిన వాళ్ళు 9వ వారంలో బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆర్ట్ ఇంపార్టెంట్ కాదు, జనాలకి మనం ఏదో ఒక పాయింట్లో కనెక్ట్ అవ్వాలి, అది ఏ పాయింట్లో కనెక్ట్ అవుతామని చెప్పేసి మనకు తెలియదు అని చెప్పేసి వాళ్ళ నాయన ఎక్కువ అనాలిసిస్ చేసినట్టున్నారు బిగ్ బాస్ గేమ్ని. విష్ణుప్రియ గానే వాళ్ళ నాయన బాగా అనాలిసిస్ చేసి ఆలోచించినట్టు అనిపించింది అనమాట. తర్వాత యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎవరో ఒక్కరే విన్ అవుతారు, కానీ మన ప్రయత్నం మనం చేయాలి అని చెప్పేసి అన్నారు. అందరూ అంకుల్ మంచిగా అనిపించింది అంకుల్, మీరు ఇక్కడ ఉండడం మాకు చాలా మంచిగా అనిపించింది అనేసి అన్నారు. పోయేటప్పుడు నిఖిల్తో నువ్వు బాగా ఆడుతున్నావు అబ్బాయి అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత వాళ్ళ నాయనకు ఒక గేమ్ ఇచ్చినారు, విష్ణుప్రియకి ఏదైనా గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ నాయన మొత్తం ఆ బాల్ ఏదో వేస్తూ ఉండి
బర్గర్ గిఫ్ట్గా ఇచ్చినారు. విష్ణుప్రియ నా వల్ల ఎవరికి ఉపయోగం లేని గిఫ్ట్ వచ్చింది అని చెప్పేసి అంటూ ఉన్నారు. నాకైతే సేమ్ విష్ణుప్రియ వాళ్ళ నాయన ఒకేలా ఉన్నారు. అసలు వాళ్ళ నాయన అయితే విష్ణుప్రియ లాగే ఉన్నారు అబ్బా, సేమ్. ఆ నవ్వు, ఆ ఫేస్ కట్టు, ఇక్కడ కొంచెం బుగ్గలు లోపలికి, ఆ నవ్వేది కూడా ఇద్దరు భలే ఉన్నారు. ఆ తమ్ముళ్ళలో కూడా ఉంటుంది చూడండి, ఇద్దరు నవ్వుతూ ఉంటే ఒకే మారిగా ఉన్నారు. సేమ్ వాళ్ళ నాయన నోట్లోంచి ఊడిపడినట్టు ఉంది అనమాట విష్ణుప్రియ. అట్లుంది బిహేవియర్, అన్నీ సేమ్. దాని తర్వాత వెళ్ళేటప్పుడు కూడా అందరూ విన్నర్ అవ్వాలి, ట్రై చేయండి, అందరు ట్రై చేయండి అని చెప్పేసి అని విష్ణుప్రియ డాడీ నేనేం చేయాలంటే నువ్వు మంచి పేరు తీసుకొనిరా నాకు అనేసి అన్నారు. అప్పుడు నబీల్ అన్నాడు ఎనర్జెటిక్ డాడీ, క్యూట్ డాడీ అని చెప్పేసి. మా డాడీ క్యూట్ డాడీ అనేసి విష్ణుప్రియ కూడా ఐ లవ్ యూ డాడీ అని చెప్పేసి అంటా ఉంది. సో ఇది వాళ్ళ నాయన ఎపిసోడ్. భలే క్యూట్ అనిపించింది నాకైతే. వాళ్ళ నాయన ఒక పాజిటివ్ వైపు తీసుకొచ్చినారు. సో వాళ్ళ నాయన వల్ల అయినా విష్ణుప్రియకి ఈ వారం ఫుల్ ఓట్స్ పడతాయి అని చెప్పేసి నేను అనుకుంటాను. బికాస్ షీ ఈజ్ ఆల్రెడీ ఇన్ డేంజర్ జోన్. విష్ణుప్రియ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ కంటెస్టెంట్స్. ఈ వారం డేంజర్ జోన్లో ఉంది. మేబీ షీ మైట్ గెట్ ఎలిమినేటెడ్ ఆల్సో. సో విష్ణుప్రియ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే విష్ణుప్రియ కోటేసుకోండి. దీని తర్వాత ఏం జరిగిందంటే ఒక చిన్న గొడవలాగా జరిగింది. గొడవ కాదు, ఫుల్ టాపిక్. ప్రేరణ అయితే విష్ణుప్రియ గురించి టాపిక్ మాట్లాడుతుంది. మిగిలిన వాళ్ళందరూ ప్రేరణ గురించి టాపిక్ మాట్లాడుతున్నారు. ప్రేరణ టార్చర్ చేసేస్తుంది పనుల్లో, అసలు ప్రతి చిన్నదానికి చాలా ఎక్కువ అనేసి. అంటే రోహిణి వచ్చి ఆత్రం, ఆ పిల్లకి ఇల్లు నీట్గా పెట్టుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి ఆత్రంలో అట్లే మాట్లాడుతుంది అని చెప్పేసి వాళ్ళందరూ పాజిటివ్గా మాట్లాడుతున్నారు ప్రేరణ గురించి. గౌతమ్ మాత్రం నాకు అట్లా మాట్లాడేది ఇష్టం లేదనేసి, తేజ కూడా అట్లా మరీ ప్రతి ఒక్కటి గుచ్చి చేయమని చెప్పడం, నేను రేపు చేస్తా అని చెప్తే లేదు ఇప్పుడే కావాలి అని చెప్పేసి ఎక్కువ ఫోర్స్ చేస్తావు, అది నచ్చలేదు అని చెప్పేసి అది వచ్చి అవినాష్ చెప్పినాడు ప్రేరణతో, ప్రేరణ ఇట్లా బిహేవ్ చేయకు, కొంచెం నెగిటివ్గా పోతుంది అనేసి. అంటే దానికి ప్రేరణ వచ్చి నేను ఎవరిని ఫోర్స్ చేయట్లేదు అని చెప్తుంది. బట్ మనకు చూస్తూ ఉంటే ఫోర్స్ చేసినట్టే అనిపిస్తుంది, మరి ఓవర్ మైక్రో మేనేజ్ చేసినట్టు అనిపిస్తుంది. దాని తర్వాత విష్ణుప్రియ వచ్చి బర్గర్స్ వచ్చినాయి అనమాట, 4 బర్గర్స్ వచ్చినాయి. దాన్ని నేనే తింటాను, మా డాడీ నాకు ఫస్ట్ టైం ఇచ్చిన గిఫ్ట్ ఇది అని చెప్పేసి అంటుంది. ఇంకో విషయం చెప్పింది మర్చిపోయినా, వాళ్ళ డాడీ కూడా, విష్ణుప్రియ వాళ్ళ డాడీ అందరి ముందు నేను తప్పు చేశాను, మా అమ్మాయిని కొంచెం ఆ విషయంలో పొరపాటు చేశాను, ఆ పొరపాటు నేను ఇంతమంది ముందు సారీ చెప్తానని చెప్పి సారీ చెప్పాడు అనమాట. విచ్ ఇస్ వెరీ గుడ్. తప్పులు అందరూ చేస్తారు, మనుషులు అనేవాళ్ళు తప్పులు అనేది చేస్తారు, ఆ తప్పులు అనేది రియలైజ్ అయితే చాలు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సూపర్, అది మాత్రం వాళ్ళ డాడీ వెరీ గుడ్, వెరీ నైస్, వెరీ బ్యూటిఫుల్, వెరీ క్యూట్ డాడ్. సో ప్రేరణ విష్ణుప్రియ వచ్చి మా డాడీ పంపించిన గిఫ్ట్ ఇది, నేను ఎవరికి బర్గర్స్ ఇవ్వను, నేనే తింటాను అంటే 4 వచ్చాయి కదా విష్ణు అని చెప్పేసి అంటా ఉంటారు. అందరికీ ఉంటుంది కదా, ఎందుకంటే 70 రోజులు ఏం తినకుండా ఉంటే సడన్గా బర్గర్ చూస్తే వావ్ అనిపిస్తుంది. నాకు ఒకసారి జాండీస్ వచ్చినప్పుడు ఏమైందంటే, జాండీస్ వచ్చినప్పుడు నేలా మజ్జిగ పెడతా ఉన్నారు, ఎంత నేలగా ఇడ్లీ సాంబార్ కూడా లేదనమాట, నేలగా మజ్జిగన్నమే తినిపించినారు 3 నెలలు. ఆ 3 నెలల తర్వాత ఫస్ట్ టైం ఇడ్లీ సాంబారు, ఇడ్లీ చక్కెరతో పెట్టినారు. అబ్బా నాకు స్వర్గం కనిపించింది. అవ్వా ఇడ్లీ చక్కెర అని చెప్పేసి ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయినాను నేను. ఎందుకంటే ఆ 3 నెలలు ఏం తినలే, నేల మజ్జిగ అన్నము. బాబోయ్ బా అవస్థ పడినప్పుడు జాండీస్ వచ్చినప్పుడు. వాలాజా అనేసి ఒక ప్లేస్ ఉంటుంది తమిళనాడులో, ఆ ప్లేస్లో గోళీలు ఇస్తారనమాట, పచ్చది వడెవర్ ఇది. ఆ రోజంతా అన్నం కూడా తినకూడదు, ఉత్త మజ్జిగే తాగాలి, అది కూడా నీళ్ళ మజ్జిగ తాగాలి. అబ్బా స్వామి అసలు డేసే ఊహించుకోలేదు. ఇట్ వాజ్ నాట్ ఈవెన్ జాండీస్, ఇట్ వాజ్ హెపటైటిస్ ఏ వచ్చింది, చాలా సివియర్. మనం చాలాసార్లు చావు బతుకులో పోయేసి వచ్చినాంలే. మా అమ్మ నాయన ఇంటర్వ్యూ చూడండి కావాలంటే, గీత్రాలు పేరెంట్స్ ఇంటర్వ్యూ అని చూడండి తెలుస్తుంది. చాలాసార్లు చావు బతుకులు పోయి యాక్సిడెంట్ అయిపోయి, ఒకసారి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 12 కుట్లు, ఒకసారి ఏమో ఏదో తెలియని జ్వరం వచ్చేసింది, 106 ఫీవరు, ఎన్ని ఇంజక్షన్లు వేసినా ఏం వేసినా తగ్గలే, అసలు తగ్గనే లేదు. 6-7 వారాలు అసలు పోయేస్తుందన్నారు. హెపటైటిస్ వచ్చినప్పుడు ఏమో లివర్ ఆపరేషన్ చేయాలన్నారు. దాని తర్వాత ఏంద్రా ఇది లివర్ ఆపరేషన్ అంటాను అని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళు భయపడిపోయి చెన్నై తీసుకుపోయేస్తున్నారు. అప్పుడు మేము చిత్తూరులో ఉండేవాళ్ళం కదా, సో చెన్నై దగ్గర అనమాట. చెన్నైకి చిన్నప్పటి నుంచి చెన్నై అలవాటు. హైదరాబాద్ అంతా నేను ఇప్పుడు రీసెంట్గా హైదరాబాద్కి వచ్చాను, కానీ అంతకుముందు నాకు హైదరాబాద్తో అసలు అలవాటే లేదు. హైదరాబాద్లో వచ్చి నేను చేరక ముందు హైదరాబాద్కి వచ్చి ఒక 2-3 సార్లు వచ్చి ఉంటానేమో అంతే. మొత్తం చెన్నైయే మాదంతా. సో చెన్నై పోయేసి ఆడ చూపించుకొని, ఆడవాళ్ళేమి లివర్ ఇదేం లేకుండా 20 రోజులు హాస్పిటల్లో పెట్టుకొని కొంచెం సెట్ చేసినారు. శృతి మాట్లాడుతున్నాను కదా, సో అది జరిగింది. సో ప్రేరణ అంటా ఉంది విష్ణుప్రియ బర్గర్స్ ఇవ్వను అనేసి అంటా ఉంటే, విష్ణుప్రియ చాలా గివర్ అంటుంది కదా, చాలా గివింగ్ టైప్ అంటుంది కదా, నేను అందరికీ ఇచ్చేస్తానంటుంది కదా, మరి బర్గర్స్ ఎందుకు ఇవ్వట్లేదు నాకు అనిపిస్తూ ఉంటుంది. నేను ఎందుకు అలా ఉండను, నాకు ఏది వచ్చినా కూడా అందరికీ ఈక్వల్గా వచ్చేయాలని చెప్పేసి అనుకుంటాను, విష్ణుప్రియ ఎందుకు అట్లా చేస్తానని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అట్లాంటప్పుడు గివర్ అనకూడదు అని చెప్పేసి కొంచెం మాట్లాడుతూ ఉంది నబీల్తో. అంతే జరిగింది మ్యాటర్. మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ మీకు కావాలి అనేసి అంటే కింద కమెంట్ బాక్స్లో మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ అని పెట్టండి, దాంట్లో మొత్తం ప్రేరణ గురించే ఉంటుంది. మీకు చెప్పాలంటే చెప్తాను. ఇది అయితే విష్ణుప్రియ వాళ్ళ నాయన గురించి,
అది వెరీ క్యూట్ డాడీ. సో మీకేమనిపించింది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంత సాల్వ్ టుడే మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాం. అందరికీ దిస్ మీ యోగి తులసి. ఐ లవ్ యూ గైస్.